ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో కీలక నిందితుడైన బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ప్రముఖ నిందితుడైన బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అయితే ఇవాళ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఒకటి ఎందు గత కొద్ది రోజులుగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఒక సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లుగా నడుస్తూ ఉంది. నాకు తెలిసి త్వరలోనే కూడా ఆఖరి ఎపిసోడ్ దగ్గరలో ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ముందు ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ఆ మధ్యకారులు రాజకేశిరెడ్డి అని వాళ్ళ తోడళ్ళు బామర్దులు లేకపోతే వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు అంతా బయటకు వచ్చారు. ఆ తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు, తర్వాత గోవిందప్ప గారు, వీళ్ళందరూ పాత్రదారులు. మధ్యలో మిథున్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బెయిల్కి వెళ్ళడం అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలందరూ కూడా మద్యం కుంభకోణంలో ఉన్నారు. దీన్ని బట్టి అర్థమైంది. కాకపోతే వీళ్ళందరూ పాత్రదారులు. అతర సూత్రధారి ఎవరన్నది మనకి ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం దగ్గరలోనే ఉంది అనేటువంటిది స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఈ మధ్యకాలంలో వచ్చిన పేర్లలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ గోవిందప్ప. ఈ గోవిందప్ప ముగ్గురు అవుట్ ఆఫ్ కాంటాక్ట్. మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి పరారైపోయారో తెలియదు. పోలీసులు మళ్ళీ బృందాలుగా వెతుకుతూ మొదలెట్టారు. వెతుకుతూ ఇందాక ఈ సమాచారం ప్రకారం ఈ గోవిందప్ప అనే వ్యక్తి మైసూరులో దొరికాడని అతన్ని అక్కడి నుంచి తరలించుకుంటే విజయవాడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారనే విషయం ఇప్పుడు మనకు వస్తున్న ప్రధాన వార్త. సరే అంటే ఆ గోవిందప్ప ఎవరు? భారతీయ సిమెంట్స్లో ఒక పూర్తి కాలంగా ఉన్నటువంటి డైరెక్టర్ అతను. అంటే ఒక విధంగా షాడో జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి కంపెనీకి అతను ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. అంటే అసలు చూడండి, ఈ దొరుకుతున్న వ్యక్తులు అందరినీ గురించి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు బయట పెడుతున్న సమాచారాన్ని బట్టి కానీ అంతా ఒక ఫ్రేమ్ చేసుకుంటే ఎవరి ఫేస్ వస్తుంది? తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఫేస్ వస్తుంది. అందుకనే ఈ మద్యం కుంభకోణం చాప కింద నీరులు అలా తాడేపల్లి ప్యాలెస్ వైపుకి చేరుతుంది. హూ ఇస్ నెక్స్ట్ అంటే ఇక ఫైనల్ అంటుంది. అందుకనే ఈ సీరియల్కి, ఈ దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి సీరియల్కి ఎపిసోడ్లు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ త్వరలోనే పడబోతుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టమైనటువంటి కొంచెం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 16 నెలల జైలు జీతం అనుభవించారు. అన్నీ కూడా ఆర్థిక కుంభకోణాలు అన్నీ. అప్పటికి వచ్చినటువంటి చాలా వారి తండ్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక కుంభకోణాలకు సంబంధించి ఈయన 16 నెలల జైలు జీతం అనుభవించారు. సరే, అదేమో రాజకీయ కుట్ర అన్నాడో అదన్నాడో, లేకపోతేనేమో ఢిల్లీని ఎదిరించాను కాబట్టి కాంగ్రెస్ నేతలు అప్పట్లో నా మీద ఇలాగ కక్షపూర్తి చర్యలుగా దొంగ కేసులు పెట్టారన్నారు. తర్వాత ఏమో ఆయనకి సంబంధించిన ఆస్తుల్లో దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఈడీ అంతా జప్తు చేయడం. అయినా కూడా ఇప్పటికే అతను నా పేపర్ లేవు, నాకు ఛానల్ లేవు, నేను ఒక పేదవాడిని. మన ఎలక్షన్లో చూశారు కదా, పేదలకి పెత్తందారులకి యుద్ధం అనే మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన. సరే, మద్యం కుంభకోణానికి వచ్చేటప్పటికి అసలు అతను ఇచ్చినట్టుది ఏంటి? నేను మద్యపాన నిషేధం చేసి మాత్రమే 2024లో ఓట్లు అడుగుతాను ఎన్నికల్లో అన్న వ్యక్తి కేవలం మద్యం మీదే 2019-24 మధ్యన ఎటువంటి దోపిడీ చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. మామూలుగా బయటకు వచ్చిన సిట్ అధికారుల లెక్క ప్రకారం ఏదో 3,000 కోట్లు 3,500 కోట్లు అంటున్నారు. కానీ దానికి 10 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి కుంభకోణం ఏదన్నా ఉందంటే మద్యం కుంభకోణం. వాళ్ళకి సంబంధించినటువంటి బ్రావరీస్ కంపెనీకి సంబంధించి ఎవరైతే ఒక కేసుకి 150 నుంచి 450 రూపాయలు ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కమిషన్ ఇచ్చిన సంస్థలకే ఆర్డర్లు పెట్టి కొత్త కంపెనీలు అంటే పాత మద్యం దుకాణం అందరినీ కూడా పక్కన పెట్టేసి ఒక విధమైనటువంటి వ్యాపారం ఎటువంటి వ్యాపారం చేశారంటే చెన్నై కేంద్రంగాను, చిత్తూరు జిల్లా కేంద్రంగాను వాళ్ళకి సంబంధించిన కొత్త బ్రాండ్లన్నీ పెట్టి సంస్థలను పెట్టి సప్లై చేశారు. మీరు చూడండి, మద్యానికి సంబంధించి మనకి కనీసం ఒక టీ తాగుతాకే మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. అటువంటిది మద్యం షాపుల దగ్గర మాత్రం డిజిటల్ పేమెంట్ లేదు, అన్ని క్యాష్ పేమెంట్లే. 10-20 రూపీస్ కూడా ఈ రోజులో డిజిటల్ పేమెంట్ అయిపోయింది. ఒక 7 రూపాయలు టీ, 10 రూపాయలు టీ తాగుతుంటేనే చేస్తున్నాం కదా. అటువంటిది లిక్కర్కి సంబంధించింది ప్యూర్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. దీని వెనకాల అతి పెద్ద కుంభకోణం ఉంది. కేవలం డిజిటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతున్నాయని చెప్పి గత 5 సంవత్సరాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం. అప్పుడు ఏమన్నా రకరకాలుగా మాటలు చెప్పారు. మేమేమో మద్యం ధరలు పెంచాం, ఎందుకు అమ్ముతున్నామంటే పేదవాడికి ఈ మద్యం దూరం చేస్తే అలవాటుని తగ్గుతారు అని రకరకాల ఈక్వేషన్స్ అన్ని చెప్పారు. తర్వాత ఆఖరికి మద్యం మీద వాళ్ళకి ఎంత ప్రేమ అంటే ఆఖరికి కరోనా టైంలో కూడా టీచర్స్ని కాపలా పెట్టారు మద్యం దుకాణాల దగ్గర.
టీచర్స్ని అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ మద్యం గురించి మాట్లాడతారు. నేను అంటుంది గత 5 సంవత్సరాలు జరిగిన దోపిడీ మామూలుగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందమ్మా. దాదాపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి వాళ్ళ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మన కవిత, తెలంగాణ సంబంధించిన కవిత గారు, వీళ్ళందరూ జైలు జీవితం అనుభవించారు. దానికి దాదాపు 10-15 రెట్లు పెద్ద కుంభకోణం ఆంధ్రలో ఉన్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్. ఈ మధ్యకాలంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పార్లమెంట్లో కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అనేటువంటి. ఇప్పుడు కేంద్రం కూడా దృష్టి పెట్టింది కదా, వాళ్ళు కూడా ఈడీ కూడా రంగప్రవేశం చేసింది కుంభకోణంలో. అంటే అతి పెద్ద కుంభకోణం ఇది అర్థమవుతుంది. అంటే మనకు తెలుస్తుంది, బయటకు వస్తుంది, వార్తల ప్రకారం చాలా చిన్నగానే ఉంది, అసలు చాలా ఉంది. సార్, ఈ నేపథ్యంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ అనేది అంటే ఒక పేదవాళ్ళని టార్గెట్ చేసినట్టు జరుగుతుంది. అంటే వీళ్ళకి సంబంధించి కలేయాలు కానివ్వండి, లేకపోతే కిడ్నీస్ కానివ్వండి దెబ్బతిన్నాయి. ఏ రకంగా చూడొచ్చు అంటే ఏవైతే అంటే వీళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ రేటు బ్రాండ్స్ని ఎక్కువ రేటుకి ఇక్కడ చేసి సేల్ చేసి ప్రజల ఆరోగ్యాలతో మీరు చెప్పినట్టు ప్రజల ఆరోగ్యాలతో ఎలా ఆడుకున్నారో మనం చూసాం. గతంలో ఈ మధ్యకాలంలో వచ్చిన లెక్కలో గత 5 సంవత్సరాల్లో అనారోగ్యాన్ని బారిన పడినటువంటి కుటుంబాలు ఎంతమంది వ్యక్తులు ఎలా పడ్డారు, కిడ్నీల రూపంలో కావచ్చు, ఏ రకమైన అనారోగ్యంతో పడిన వాళ్ళు. అంటే ఆ విధంగా ప్రజారోగ్యాన్ని నాశనం చేసి సంపాదించినటువంటి సొమ్ము మళ్ళీ రోజుకి ఎంత లెక్క పెట్టుకున్నారు. ఇన్ని కుంభకోణాలు జరిగిన చివరికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక చేతికి వెళ్తుంది. ఇంతకే మీకు అర్థం కాదు ఏంటంటే మన జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు అంటున్నాం, అది మద్యం కుంభకోణం కావచ్చు, మన ఇసుక కుంభకోణం కావచ్చు, భూముల కుంభకోణం కావచ్చు, ఏ కుంభకోణం అయినా ప్రధాన సూత్రధారు ఒకడే. ఏంటి ఈ అరెస్టులు అయ్యే జైలు పాలు అవుతున్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకపోతే ఇటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరి గురించి, ఒక వ్యక్తి గురించే. సరే, ఈ వాలంటీర్ల విషయంలో కూడా జగన్ గారి మెడ చుట్టూ బిగించుకుంటుందని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా చూసుకుంటే ఆయన విద్యార్థులను వదలట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వదలట్లేదు, పేద ప్రజలను వదలట్లేదు. ఏ రకంగా చూడొచ్చు? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో జరిగినటువంటి కుంభకోణాల్లో ఎవరైతే జైలు జీవితం అనుభవించారో, ఎవరైతే ఇప్పటికీ పరారులో ఉన్నారో, ఎవరైతే ఇప్పటికే బెయిల్ పెట్టుకుని సుప్రీంకోర్టు నుంచో హైకోర్టులో నుంచో బయట భయంగా తిరుగుతున్నారో, వాళ్ళందరూ కూడా కష్టపడింది ఎవరి గురించి అయితే ఒకే వ్యక్తి గురించి. అందుకనే అంటున్నాను, ఈ ఎపిసోడ్కి ఆఖరి దశ చేరుకుంది. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుంది. సో కసిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, విజయసాయి రెడ్డి గారు, లేకపోతే వీళ్ళు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అందరూ లైన్ లో ఉన్నారు. జగన్ గారు కూడా బిగ్ బాస్ జగన్ గారు ఇంకా కొత్తలో రాజకేశ్వరి ఇవన్నీ అయిపోయారు కదా. మీరు అంటున్నట్టుగా ఇంకా ధనంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు దొరికేస్తారు. ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళకి మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, ఎక్కడ దాక్కున్నా పోలీసులు తీసుకొస్తారు. ఇప్పుడు గోవిందప్ప దొరికాడు, అలాగే మిగతా కూడా దొరికేస్తారు. ఫైనల్ గా జరిగేది ఏంటంటే, గతంలో ఆర్థిక నేరాల్లో జైలుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళబోతున్నాడు. అతనికి తలుపులు తడుతుంది మద్యం. నువ్వే నన్ను మింగేసావు మొత్తం గత 5 సంవత్సరాల్లో, 1000 కోట్లు పొట్టలు నింపుకున్నాం, ప్రజల ప్రాణమాన అన్నీ దోచుకున్నాం అనేటువంటి ఆ కుంభకోణం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతుంది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి మరోసారి, ఆయనకి అలవాటైందే కదా, మరోసారి మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతున్నాడు. ఇది తథ్యం. అతి త్వరలో ఈ ఎపిసోడ్కి ఆఖరి ఎపిసోడ్ అతి త్వరలో ఉంది. దానికి తగ్గటువంటి పరిణామాలన్నీ కనపడుతున్నాయి రాష్ట్రంలో. జాగ్రత్తగా రాజకీయాలకు అనుభవం ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అతి త్వరలో ఏం జరగబోతుందో పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది. సో మరి జగన్ హయాంలో సార్ ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు కానివ్వండి, లేకపోతే విడుదల రజని గారి కేసు కానివ్వండి, ఈ వాలంటీర్స్ కేసు కానివ్వండి, ఇదంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఈ జగన్ అధికారాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో జరిగినటువంటి ప్రతి స్కీము ఒక స్కామే. ఏ స్కీముని కదిపినా దాంట్లో ఒక స్కామ్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ పేదలకు ఇచ్చినటువంటి భూముల విషయంలో కావచ్చు, భూములు కూడా పెద్ద కుంభకోణం. అదే తరంగా షిప్పుల్లో కాకినాడ సంబంధించిన పోర్టులకు సంబంధించిన ఎటువంటి బియ్యం, రేషన్ బియ్యం అక్రమణ వల్ల జరిగిందో అదొక స్కాము. ఇసుక అయితే ఏ విధంగా దోచేశారో అదొక స్కాము. మద్యం ఒక స్కాము, మైన్స్ ఒక స్కాము. ఇది అదని కాదు, దేని కాదేది అనర్హం అంటారు చూసారా, అలాగే వీళ్ళ చేసిన దోపిడీకి ఏది అర్హం కాదు. ప్రతిదీ ప్రకృతి సంపదని, ప్రజా సంపదని ఏ విధంగా దోచేయాలో దోచేశారు. మరి అంత దోచేసిన వ్యక్తులు దాక్కుంటానంటే కుదరదు కదా. ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళందరికీ మాత్రం
శివరాంకమంలో ఎక్కడ చేరాలో అక్కడికే చేరతారు. నేను అంటే ఆల్రెడీ చేరిపోయారు చాలామంది, కొంతమంది అప్రూవర్గా మారుతున్నారు. ఈ రోజున ఈ విషయం అంతా మద్యం కుంభకోణం విషయంలో నాకు తెలిసి రాజకేశ్ రెడ్డి అప్రూవ్గా మారినట్టుగా కొంచెం వార్తలు వస్తున్నాయి. అంటే అధికారికంగా రాలా. సార్, రాజకేశ్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి, గోల్డ్ కంపెనీస్ కి, అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలకు కూడా ఫినాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నేను అంటే అదే చెప్తున్నాను. ఆయన కేవలం సూట్ కేసులు మోసిన వ్యక్తి. అంటే లిక్కర్ స్కామ్ లో మధ్యవర్తిత్వం వహించి సూట్ కేసులు మోసిన వ్యక్తి. సూట్ కేసులు మోసిన వ్యక్తి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు అన్ని రియల్ ఎస్టేట్లు పెట్టాడు కదా. కోట్లు తీసుకోవచ్చు, మిగతావన్నీ జగన్ గారే కాదు. సూట్ కేసులు మోసిన వ్యక్తి మీదే 2500 కోట్లు అపవాదులు ఉన్నాయి. మరి సూట్ కేసులు ఎంత ఉంది? సూట్ కేసులో మోసిన వ్యక్తికే అంత స్కామ్ అంటే సూట్ కేసులో ఎంత ఉంది? ఆ సూట్ కేసు ఎవరు చేరింది? ఆ సూట్ కేసు ఓనర్ ఎవరు? అన్ని బయటకు వస్తాయి. నేను అంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏదైనా వదలొచ్చేమో కానీ మద్యం కుంభకోణం మాత్రం వదిలే ప్రశస్తి లేదు. ఖచ్చితంగా ఆయన దాంట్లో మరోసారి జైలు జీవితం అనుభవించవలసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా ఒకటే వస్తుంది, కంటిన్యూ అవుద్ది అని జైలు జీవితం. అది ఏంటంటే అతను కోరుకున్నదే. మన ఈ మధ్యకాలం అన్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో సహా, ఏమవుద్ది గతంలోనే 16 నెలలు జైల్లో ఉన్నాను, అవసరమైతే మళ్ళీ వెళ్తాం, అందరూ వెళ్దాం, కూర్చుందాం, ఫైట్ చేద్దాం అంటాడు. ఆయనకి జైలు జీవితం అంటే అది సరదా. అక్కడ కూర్చుని షెటిల్ ఆడుకుంటాడు. ఆయన అదో టీం ఉంటుంది అక్కడ, ఆ టీం మళ్ళీ ఆడుకుందామనే ఉద్దేశంతో ఉన్నాడేమో తిని. ఏది ఏమైనా గత 5 సంవత్సరాలు చేసిన పాపాలకే వీళ్ళ శిక్ష త్వరలోనే పడబోతుంది, త్వరలోనే చూడబోతున్నాం. ఓకే సార్, నమస్తే.